నమస్తే, నా పేరు అశోక్. కల్లూరు గ్రామం, దొరాసత్రం మండలం, తిరుపతి జిల్లా. పోయిన సంవత్సరం ఎల్ఐటి శ్రేయ 1 కేజీ వేసాను. మళ్ళీ ఈ తడవ 13 కేజీలు వేసాను. 1 ఎకరా 2.5 టన్ను నుంచి 3 టన్నుల మధ్యలో కాయలు దిగుబడి వస్తున్నాయి. హైదరాబాదు, చెన్నై 2 దగ్గరకు పంపిస్తున్నాము. లాంగ్ జర్నీ చేసినా కూడా కాయ ఫిట్నెస్, క్వాలిటీ బాగుంది. గెనుపుకి కాపు కూడా దిగుబడి బాగుంది. ఈ టెంపరేచర్లో కూడా బాగా దిగుబడి ఇచ్చి అధిక దిగుబడి పొందుతున్నాము. అందరూ వేసినారు, అందరికన్నా కొంచెం మేలే, పర్లేదు, క్వాలిటీ బాగుంది. మిగతా వాళ్ళు మీ ఊళ్ళో ఇంకా చాలా కంపెనీలు వేశారు కదన్నా, వాటికి వీటికి తేడా ఏమనిపిస్తుంది మీకు? వాటి మీద ఈటీ దిగుబడి ఎక్కువ వస్తుంది, క్వాలిటీ బాగుంది. వాటి మీద ఇయే పర్లేదు అనిపిస్తుంది. మార్కెట్లో చూసిన వాళ్ళు మార్కెట్లో కూడా చూసేటప్పుడు ఫస్ట్ ఇయే సేల్స్ అవుతున్నాయి. క్వాలిటీ బాగుంది, ఫిట్నెస్ బాగుంది, కలర్ కూడా బ్లాక్, ఫుల్ బ్లాక్ వస్తుంది. ఓకే. చుట్టుపక్కల రైతులు అడుగుతున్నారు మిమ్మల్ని? చుట్టుపక్కల రైతులు అడుగుతున్నారు. ఈ కాయలు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఈ కాయలు ఏం కంపెనీ అంటే శ్రేయ అంటే మాకు కూడా చెప్పండి, మేము కూడా తీసుకుంటాం అంటే శ్రీకృష్ణ ఏజెన్సీలో తీసుకుంటున్నాము అని చెప్పాను. ఓకే అండి. ఈరోజు మన రైతు పరీక్షలకు వస్తున్నారు కదా, వాళ్ళు ఏమన్నా రైతులు చూసి? ఈరోజు రైతులు ఇక్కడ రైత సంఘం పెడుతున్నాము, అందరూ రైతులు వస్తున్నారు. దీన్నే జనాభా అందరూ బాగున్నాయి కాయలు అంటున్నారు. అందరూ వచ్చి మీటింగ్లో చూసి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆగస్ట్ కోపి వేయాలని నన్ను అడుగుతున్నారు అందరూ రైతులు. నన్ను మీరు లాస్ట్ ఇయర్ 1 కేజీ వేసినారు, ఈ సంవత్సరం 13 కిలోలు వేసినారు. అంటే మీకు అప్పటికి ఇప్పుడు తేడా ఏమనిపించింది? అంటే 1 కేజీ వేసినప్పుడు ఈ క్వాలిటీ బాగున్నాయని వేసాను, అందువల్ల ఈ తడవ 14 కేజీలు వేసినాను. బాగా కనుబడి బాగుంది, దిగుబడి బాగుంది, క్వాలిటీ బాగుంది. అందరికన్నా చెట్లు కూడా బాగా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్ని కటింగ్లు అనేది మీకు? 8 కటింగ్లు అయిపోయి 9వ కటింగ్కి వచ్చున్నాయి. రేపు వస్తే ఈరోజు కానీ రేపు కానీ వస్తే 9 కటింగ్లు. ఇప్పుడు 8 కటింగ్లు కంప్లీట్ కట్ చేస్తున్నాము. ఈ టెంపరేచర్లో కూడా బాగుంటున్నారు. మంచి తుఫాన్లో వేసినా కూడా 22 రోజులు వర్షం కురిసినా 21వ రోజు నుంచి స్టార్ట్ చేసి మొలిచాయి. ఓకే ఓకే. తుఫానుకు ముందు వేసిన చెట్లు మంచి దిగుబడి బాగుంది అంటున్నారు. దిగుబడి బాగుంది. చుట్టుపక్కల రైతులు చెప్పుకోగలుగుతాం మనము? ఇబ్బంది లేదు సార్, బాగా చెప్పుకోవచ్చు. మంచి క్వాలిటీ ఉన్నాయి. అందరూ రైతులు కూడా తుఫాన్లో వేసింది కల్లూరులో ఫస్ట్ నేనే. అందరూ ఈ గింజలు మొల్లవన్నారు. ఈ గట్టిగా ఉన్న వల్ల బాగా నీట్గా మొలిసినాయి, 1 గింజ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఓకే ఓకే. తుఫాన్లో కూడా తట్టుకొని వచ్చింది అన్నారు. తుఫాన్లో కూడా 21 రోజు తట్టుకొని వచ్చిందంటే గ్రేటే అన్నారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. సార్, నా పేరు చెంగయ్య. మా విలేజ్ వచ్చి సూరపగ్రహారం, దొరాసత్రం మండలము, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా. ఈ తోటలు మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఒక 5-6 సంవత్సరాల నుంచి మాకు శ్రేయ వచ్చింది, ఎల్ఐటి కానీ శ్రేయ కానీ. మాకు వేసుకున్నప్పటి నుంచి కొంచెం బాగానే ఉన్నది దిగుబడిది. కాయ గట్టి చేస్తాం కానీ బయటికి చెన్నైయే కాదు హైదరాబాద్ అయినా పోయే దమ్మును దీనికి, అంటే కాయ మెతుకు రాదు. కానీ దాన్ని బట్టి మాకు కాపు దిగుబడి కానీ తెగులు కానీ పొండాకు కానీ కొంచెం అన్నిటి మీద కొంచెం బెటర్గా ఉంది. ఇది దాని నుంచి వాడుతున్నాం, మేము వేస్తున్నాం. కానీ మా ఊర్లో వేసినా కూడా కల్లూరులో ఎట్టుందని కల్లూరుకు కూడా మీటింగ్ పెట్టి మహేంద్ర రెడ్డి చెప్పినాడని, సైతం సార్ వాళ్ళందరూ వచ్చారని వచ్చి ఏడ కూడా చూస్తున్నాం. బాగున్నది తోట అయితే ఏడు కూడా. చుట్టుపక్కల రైతులకు కూడా దీన్ని అయితే వేసుకోవచ్చు, ఇబ్బంది అయితే రాదు. మా నేలకి మా మట్టికి ఎర్రనేల మాది బ్రహ్మాండంగా ఉన్నది. మాకు మిగతావి కూడా ఆలోచించి మట్టి వల్ల చూసి వేసుకుంటే ఇంకా బాగా బెటర్గా ఉంటుంది. తెగుళ్ళు అయితే మాకు తట్టుకుంటున్నది, బాగుంది. ఓకే అండి, ధన్యవాదాలు. ఓకే. నమస్తే, నా పేరు ధనంజయ్. మేము కల్లూరు కాకర ఫీల్డ్కి వచ్చాము. ఇక్కడ శ్రేయ వాళ్ళది ఎలైట్స్ సీడ్ చూడడానికి వచ్చాము. ఇక్కడ ఈ తోటని, ఇక్కడ ఈ కాయ చాలా బాగుంది, దిగుబడి కానీ బాగా వస్తుంది. ఈ స్టార్లు బాగా అన్నిటికంటే పోల్చుకుంటే ఈ స్టార్లు బాగా వస్తున్నాయి. రెండవది, మాకు చెన్నైకి ఇప్పుడు 15 రూపాయలు అమ్ముతుంది. హైదరాబాద్ మార్కెటింగ్ పోతున్నాయి. అక్కడికి వెళ్ళినా కానీ కాయ నలగకుండా బాగా గట్టిగా ఉంది. ఇది ఇంత ఎండల్లో కానీ పొండాక రాకుండా పెద్దగా బాగుంది.
అందువల్ల ఈ శ్రేయాన్ని మేము యూజ్ చేయాలనుకుంటున్నాము. మా ఊర్లో అన్ని చాలా రకాలు వేస్తున్నారు. ఆ రకాలతో పోల్చుకుంటే ఇది శ్రేయ బాగుంది.